న్యాయ నిపుణులతో సంప్రదింపులు ముగించుకున్న అనంతరం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి ఏం మాట్లాడతారో చూద్దాం. తొందరగా బాగా నిదానంగా పెట్టుకోండి, మేము ఉన్నాం ఖాళీగానే. సరే ఏంటి సార్ మీ వాదన ఏమేమి మించిపోతున్నారు? స్పీకర్ ముందు వాదన వినిపించిన తర్వాత కదా చెప్పాలా. వినిపించే వాదనని ముందుగానే మీడియాకి లీక్ చేసినా కూడా అది పొరపాటు అవుతుంది. కానీ శాసనసభాపతి గారు మాకు డిస్క్వాలిఫికేషన్ మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. కొంత సమయం కావాలని చెప్పి వారిని మేము కోరాము. తర్వాత ఆ సమయం వారు మేము అడిగినంత సమయం ఇవ్వకుండా కొద్ది సమయం మాత్రం ఒక వారం రోజులు ఇచ్చారు. ఈ సమయం చాలదు, డాక్యుమెంట్స్ కూడా సరిగా ఫర్నిష్ చేయలేదు, ఆ డాక్యుమెంట్స్ కావాలని అడిగాం. అవన్నీ మేము అడిగాం. కానీ తర్వాత ఈరోజు హాజరు కమ్మని మాకు ఆయన మళ్ళీ లేఖ పంపడం జరిగింది. గౌరవనీయునైన శాసనసభాపతి గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ ఆయన హీరింగ్కి మేము హాజరు కాబోతూ ఉన్నాం. మీరు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చారా సార్? డాక్యుమెంట్స్ ఇవ్వలేదండి. వాళ్ళు కొన్ని ఇచ్చారు, కొన్ని మొదటి ఇచ్చారు, కొన్ని రెండవసారి ఇచ్చారు. కానీ ఆ డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు. ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగాం మేము. ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు, దాన్ని ఎవరు ఆథరైజ్ చేయలేదు. ఏ డాక్యుమెంట్ అయినా మనం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఇచ్చినా లేకుంటే న్యాయస్థానాలకి ఇచ్చినా దానికి అటెస్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అథెంటిసిటీ ఈ డాక్యుమెంట్స్లో మాకు కనిపించలేదు. అందుకని అది ఇవాళ శాసనసభాపతి గారి దగ్గర మళ్ళీ కూడా మేము అపీర్ అయినప్పుడు వారి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే కాదు సార్, మీరు 30 రోజులు సమయం కావాలని చెప్పి పిటిషన్ అయితే పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన పరిగణలోకి తీసుకున్న పరిస్థితి ఉందంటారా? మళ్ళీ అది ఇప్పుడు పోతే కానీ తెలియదండి. ఇప్పటి వరకు అయితే మేము అడిగినంత సమయం వారు ఇవ్వలేదు. మాకు మొదట లేఖ రాసినప్పుడు ఒక వారం ఇచ్చారు, రెండవ లేఖ రాసినప్పుడు ఒక వారం సమయం ఇచ్చి ఇవాళ హాజరుగా ఉన్నారు. సార్ ఒకవేళ ఆరోపణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్పు ధిక్కరించి క్రాస్ ఓటింగ్ జరిపారు అంటే అది ఆరోపణలుగానే చూడాలి, అంతే. ఆరోపణలుగానే చూడాలి కానీ వాస్తవాలు కాదు. వాస్తవాలు అని చెప్పడానికి ఎవరి దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది? అవేవి ఒకవేళ ఉంటే ఇప్పుడు ఇస్తారేమో తెలియదు. స్పీకర్ మీరు చాలా సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు జనరల్ గా ఎంత సమయం ఇస్తూ ఉంటారు? విచారణ అనేది ఎట్లా ఉంటుంది? మీరు మన ఈ శాసనసభలోనే చూసాం. మనం కేవలం తనకు తాను వ్యక్తిగతంగా రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారి రాజీనామానే 3.5 సంవత్సరాలు పట్టించుకోలేదు ఈ శాసనసభ ఆఫీస్ కార్యాలయం. మరి మేము మాకిచ్చిన నోటీసులో ఒక వారం రెండో వారంకంతా మీరు హీరింగ్కి రావాలని మాకు నోటీసులు ఇచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, శాసనసభాపతి గారి ఆదేశాలు పాటించాలి కాబట్టి మేము, వారు శాసనసభాపతి, మేము సభ్యులం, తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించాలి కాబట్టి వాళ్ళు రావడం. సార్ ఒకవేళ అనర్హత వేటు వేసే ఛాన్స్ వస్తే ఏంటి, ఎలా ఉంటుంది సార్ మీ యాక్షన్? చూద్దాం ఏమి నిర్ణయం వస్తుందో. వచ్చిన తర్వాత మేము కూడా 4 సభ్యులం ఉన్నాం. మరి ఎవరెవరికి ఏమి ఇస్తారో తెలియదు. ఇవాళ 4 సభ్యులకి ఈరోజు హాజరు కమ్మన్నారు. మేము 4 సభ్యులు హాజరు కావాలని అంటే ఒక టైం ఇవ్వలేదు, విడివిడిగా విడగొట్టారు. 11 గంటలకు ఒకరికి, 11:30 ఒకరికి, 12 గంటలకు ఒకరికి, 12:30. నాది లాస్ట్ బ్యాచ్లో ఉన్నాను నేను. కాబట్టి స్పీకర్ గారు ఇచ్చిన టైంకి నేను వెళ్తాను. అంటే మీరు మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు ఆదేశించారు కాబట్టి తాము ఆదేశాలను పాటిస్తున్నాం అంటున్నారు, కానీ ప్రొసీజర్ను వాళ్ళు ఫాలో అయ్యారు అనే అది లోపలికి వెళ్ళి వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడవచ్చు. తప్పలేదు. ప్రొసీజర్ విషయం పోకముందే మేము మాట్లాడడం అంత సందర్భం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.
సో ఇది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉంటున్న నోటీసులు అందుకున్న ఆనం రామనారాయణ రెడ్డి కామెంటు. అలాగే ఇంతకుముందు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే విచారణకు హాజరు కాపోతున్నారో వాళ్ళు కూడా ఇదే రకమైన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాము సహజ న్యాయ సూత్రాల ప్రకారం 30 రోజులు గడిబడిగాం, కానీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే డాక్యుమెంట్లు అలాగే కొన్ని క్లిప్పింగ్లు ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన ఆథెంటిసిటీ కూడా లేదు. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా తాము నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం స్పీకర్ రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాని 3 ఏళ్ల తర్వాత ఆమోదించడం. సో ఇది కూడా ఆయన కన్సల్టేషన్ చేయకుండా గంటా రాజీనామాను ఆమోదించడం. సో ఈ పరిణామాలన్నీ కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి స్పీకర్ వైపు నుంచి స్పీకర్ ఆదేశాల మేరకు తాము ఈ స్పీకర్తో విచారణకు హాజరవుతున్నాం. హాజరైన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలను కూడా మీడియాకు వివరిస్తామని ఆనంద్ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.